నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశవ్యాప్తంగా వేలాది ఇండిగో విమానాలు క్యాన్సిల్. అసలు కారణాలు ఏంటి? దేశం స్తంభించిపోయిన పరిస్థితి. అమిత్ షా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఫైర్. దీనిపై విశ్లేషించడానికి మనతో ఎంజి రావు గారు సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్తే సార్. వేలాది మంది ఇబ్బంది పడే పరిస్థితి, ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవ్వడం, అసలు కారణాలు ఏంటి? అమిత్ షా రామ్మోహన్ నాయుడు మీద ఎందుకు అంత సీరియస్ అయ్యారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వెనుక ఎస్ అంటే ఇప్పుడు ఇండిగో అంటే భారతదేశం మొత్తం సివిల్ ఏవియేషన్ మార్కెట్లో 60% వాటా కేవలం ఇండిగో ఎయిర్లైన్స్దే. ఇండిగోతో పాటు స్పైస్ జెట్ అని, తర్వాత ఎయిర్ ఏషియా అని విదేశీ విమానయాన సంస్థలు, ఇండియన్లో కూడా మన ఇండియన్ ఎయిర్లైన్స్, ఇలా చాలా ఉంటాయి. కానీ ఇండిగో అనేది చాలా ముఖ్యమైనదనమాట. ఇప్పుడు ఈ ఎయిర్లైన్స్ 60% మార్కెట్ ఉండి సుమారు 1232 ఫ్లైట్లు ఈ రోజు క్యాన్సిల్ అయినాయి. నిన్నటికి నిన్న 800 ఫ్లైట్ల దాకా క్యాన్సిల్ అయింది. దీని ద్వారా ఏంటంటే ఇండియాలో మొత్తం 32 అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇంకా చిన్న చిన్న ఉడాన్ విమానాశ్రయాల్లో మొత్తం లక్షలాది మంది మొత్తం భారత ట్రావెలర్స్ చిక్కుపడిపోయారు. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థే స్తంభించిపోయింది. ఎందుకంటే ఇందులో ఉండే ఎయిర్ ట్రావెల్ ఎవరు చేస్తారంటే చాలా పెద్ద బిజినెస్, ఈవెన్ సింగపూరు అంబాసిడర్ కూడా ఇందులో ఇరుక్కుపోవడం, స్పోర్ట్స్ ప్లేయర్స్, పెద్ద సీఈఓలు, పెద్ద మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళు ఇరుక్కుపోవడం, పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్. మొత్తం భారతదేశం స్తంభించిపోయిందనమాట. అసలు ఈ పాపం ఎవరిది? చెప్పకూడదు కానీ ఒక ఎయిర్పోర్ట్లో ఒక తండ్రి, నా కూతురికి బ్లీడింగ్ అవుతుంది, ప్యాడ్ ఇవ్వండి అని అడగవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇది చిన్న ట్రావెలింగ్లో ఒక ట్రైన్ క్యాన్సిల్ అయినా, బస్సు క్యాన్సిల్ అయినా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారండి. ఇంకోటి ఏదోటికి ఎదుర్కొని ఓన్ వెహికలే. కానీ ఒక ఢిల్లీ నుంచి చెన్నై లేదా తిరువనంతపురం నుంచి ఇటు కోల్కతా లేకపోతే గోవా నుంచి ఇంకా ఏ ట్రావెలర్స్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అది ఆగిపోయిందంటే ఎయిర్పోర్ట్లో పడుకోవడం తప్పితే వేరేది లేదనమాట. దారుణమైన పరిస్థితి ఎయిర్పోర్ట్లో, ఎక్కడికక్కడ ప్రొటెస్టులు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారు భారత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం డామినేషన్ వల్ల. అంటే ఏంటంటే ఇక్కడ న్యూస్ ఏంటంటే అదానీ గారు కొన్ని రోజుల క్రితమే అదానీ కంపెనీ ఇప్పుడు ఎయిర్వేస్ కంపెనీలోకి రాబోతుంది. ఒక పెద్ద న్యూస్ అనమాట. అంటే రాహుల్ గాంధీ గారు అంతరార్థం ఏంటంటే అదానీ కోసం పెద్ద కంపెనీలు పడగొట్టి ఆయనకి షేర్లు ఇప్పించడం, లేకపోతే కంపెనీని పెట్టించడం, ఇదంతా జరుగుతుంది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇలాగ పడేశారు అనే అంతరార్థంలో రాహుల్ చాలా తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఈ పాపం ఎవరిది అనేది చెప్పుకున్నాక తర్వాత అమిత్ షా గారు రామ్మోహన్ నాయుడు, ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఉన్న రామ్మోహన్ రాయ్ మీద ఫైర్ అవ్వడం కూడా జరిగింది. ఆ విషయం చెప్పే ముందు అసలు ఈ పాపం ఎవరిది? ప్రభుత్వాందా లేకపోతే ఇండిగో ఎయిర్లైన్స్దా? ఎవరిది పాపం? ఎందుకు ప్రజలు బాధ్యులు అవ్వాలి? ఎందుకు ఇంత విపత్తు? భారతదేశాన్ని ఈ ఫ్లైట్ మార్కెట్ అంటే సివిల్ ఏవియేషన్ మార్కెట్లో ఏదన్నా అంతరం వస్తే మొత్తం అంతర్జాతీయ పెట్టుబడులు, ఆర్థిక సంస్కరణల మీద కూడా ప్రభావం వస్తాయి. మరి ఎందుకు 2 రోజులు ఇంత తాత్సారం చేసింది ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక విషయం చెప్దామండి. అదేంటంటే భారత ఈ సివిల్ ఏవియేషన్ చూసే మినిస్ట్రీ, రామ్మోహన్ నాయుడు గారు మినిస్ట్రీ కింద డీజీసీఏ అని ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది మొత్తం కార్యకలాపాలు చూస్తుంది. ఇది FDDL అని కొన్ని రూల్స్ పెట్టింది. అదేంటంటే పైలట్స్కి కొన్ని రూల్స్ అనమాట. అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని ఒక రూల్స్ పెట్టింది. దీని ప్రకారం ప్రతి వారం అసలు ఎటువంటి గ్యాప్ లేకుండా 48 గంటలు రెస్ట్ ఇవ్వాలి. ఎవరు? పైలట్స్కి 48 గంటలు రెస్ట్ అసలు నిరంతరంగా వీక్లో. అప్పుడు వాళ్ళు ఫ్యాటిక్ నుంచి బయటకు వస్తారు. దాంతోపాటు లాంగ్ ఫ్లైట్స్ వెళ్తే ఇంకో అదనంగా 12 గంటలు రెస్ట్ ఇవ్వాలి. దీంతోపాటు నైట్ 12 గంటల నుంచి పొద్దున్న 6 గంటలకు మిడ్ నైట్ ల్యాండింగ్స్ 2 కంటే ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే చాలా ప్రమాదం. ఈ విధంగా ఉద్ధరించడానికే పెట్టింది ఇది అహ్మదాబాద్ ఫ్లైట్ యొక్క ప్రమాదం దృష్ట్యా. కానీ ఈ పెట్టేటప్పటికి వెంటనే ఈ పైలట్స్ కొరత ఉంటుంది అనమాట. సివిల్ ఈ ఇండిగో ఇలాంటి అతిపెద్దది. ఈ రూల్స్ పెట్టడానికి వీళ్ళకి టైం ఇచ్చారు. కానీ ఇండిగో అది చాలా పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీ కాబట్టి కొత్తగా రిక్రూట్ చేసుకోవడానికి పైలట్లు ఈజీగా దొరికారు అనమాట. ఈ ఫ్లైట్ స్టాఫ్ని, క్రూ మెంబర్స్ని తక్కువగా రిక్రూట్ చేసుకుని అవ్వలేదు. కానీ ఈ రూల్స్ అమలైపోయి వెంటనే క్లోజ్ చేయవలసిన పరిస్థితి వచ్చేసింది. ఈ ఫ్లైట్లు నడపడానికి ఎవ్వరూ లేరు. వందలాది మంది పైలట్లు ఏదో ఇలా తీసేసుకోవడం, అడ్డా మీదకి వెళ్ళి కూలీలు తీసుకోవడం కాదండి. ఇది పెద్ద పైలట్లు, పెద్ద ట్రైనింగ్, ఇవన్నీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. సో వెంటనే ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేసింది. 1200 సుమారు 1800 ఫ్లైట్లు క్యాన్సిలేషన్ అంటే ఊహించుకున్న పరిస్థితి. సో ఈ పాపం ఎవరిది అంటే ఎయిర్లైన్స్ ఇది తప్పు కాదు, ఇది ప్రభుత్వానికి తప్పు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అమిత్ షా గారు రామ్మోహన్ రాయుడు గారికి ఫోన్ చేసి ఏం జరుగుతుంది అనగానే
వెంటనే గంట వ్యవధిలో ఈ మళ్ళీ డీజీసీఏ ఎఫ్డిటిఎల్ రూల్స్ని మినహాయించి క్రూ మెంబర్స్ని ఎక్కువ తీసుకుంది. దీన్ని ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ ఏమని చెప్తుందంటే ఇది ఈ రూల్స్ అనేది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం కుదరదు, ఇది తప్పు అని ప్రభుత్వాన్ని తప్పు పట్టడం జరిగిందనమాట. ఇంత సడన్గా చేయడం కుదరదు కోర్స్, కానీ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తీసుకున్న తప్పే, కరెక్ట్ అండి. కానీ ఇంత ఒకేసారి డెడ్ లైన్ పెట్టేయడం వల్ల ఇక్కడ లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయవలసి వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటిని కాంప్రమైజ్ అయ్యింది. సో తప్పు ఎవరిదంటే ప్రభుత్వం. ముందు చూపు లేకుండా ఒకేసారి రూల్స్ పెట్టేయకూడదు. ఇక్కడ ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న, ఎందుకంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద సివిల్ ఏవియేషన్ మార్కెట్ ఇండియా, దాంతోపాటు ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగం 6.9%. ఇక్కడ రూల్స్ వెంటనే పెట్టేస్తే పైలట్లు కొరత ఉంటుంది. కాబట్టి ఈ తప్పు ప్రభుత్వాన్ని రెండు రోజులు క్యాన్సిల్ అవుతుంటే పట్టించుకోకుండా 2 రోజుల తర్వాత ప్రయాణికులు ఇబ్బంది పడి ప్రొటెస్టులు చేస్తే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి చర్యలు తీసుకుంది. కాబట్టి 2 రోజులు ఏం చేసింది, కాబట్టి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు తప్పుపడుతున్నారండి. కాకపోతే రామ్మోహన్ రెడ్డి గారు ముందే నిర్ణయం తీసుకోవాల్సింది. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ నుంచి, ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చే కాకుండా ముందే చర్యలు తీసుకోవాల్సింది. కాబట్టి ఇది అపవాదం అవుతుంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం చాలా ఆచితూచిగా వ్యవహరించాలి. ప్రస్తుతం ఈ తప్పు అయితే ప్రభుత్వాందే తప్పు. ఈ రూల్స్ పెట్టినప్పుడే కొంచెం ముందు నోటీసులు ఇచ్చుకుంటూ ఇండియన్ ఎయిర్లైన్స్ ముందే హెచ్చరిస్తూ ఉండాలి. ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ప్రయాణికుల్లో సమస్యలతో కూడుకున్న వ్యవహారం.